హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా వార్తల్లో నిలిచినటువంటి సువిధ క్యాండిడేట్ యాప్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు సువిధ క్యాండిడేట్ యాప్ను ఎవరు రూపొందించారు, ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార అనుమతుల జారీకి భారత ఎన్నికల సంఘం యొక్క సువిధ క్యాండిడేట్ యాప్నైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, త్వరలో జరగబోయే 18వ లోక్సభ ఎన్నికలకి మరియు వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకి అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రచారం నిర్వహించుకోవడానికి అనుమతులను అయితే భారత ఎన్నికల సంఘం తరపున తీసుకోవాలి. అలా అనుమతులను ఆ యాప్ ద్వారా పొందడానికి ఈ యొక్క సువిధ క్యాండిడేట్ యాప్ను అయితే భారత ఎన్నికల సంఘం వారు రూపొందించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో సువిధ క్యాండిడేట్ యాప్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార అనుమతుల జారీ కోసమై భారత ఎన్నికల సంఘం వారు రూపొందించిన యాప్ పేరును గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఎన్నికల సంఘం అనేది వార్తల్లో నిలిచింది. కాబట్టి భారత ఎన్నికల సంఘం అనేది 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి జనవరి 25ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి సంవత్సరం జనవరి 25 అనేది జాతీయ ఓటర్ల దినోత్సవం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాజీవ్ కుమార్. ఇటీవల కాలంలో మరో ఇద్దరు సభ్యులు కూడా భారత ఎన్నికల సంఘం సభ్యులుగా నియమితులు కావడం జరిగింది. ఆ యొక్క ఇద్దరి అభ్యర్థుల గురించి మనం గతంలోనే వీడియో చేశామని గుర్తుంచుకోండి. మరొకటండి, ఆఫ్రికాలోనే అతిపెద్ద మసీదు ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. అది ఆఫ్రికా ఖండంలో ఏ దేశంలో ప్రారంభించారని అడుగుతాడు. కాబట్టి చూద్దామండి. ఆఫ్రికాలోనే అతిపెద్ద మసీద్ అయినటువంటి ది గ్రేట్ మాస్క్ ఆఫ్ అల్జీర్స్ని అల్జీరియా దేశంలో నిర్మించడం జరిగింది. ఈ మసీద్ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీద్ అని గుర్తుంచుకోండి. ఇది చైనాకు చెందిన కంపెనీ ఈ మసీదులో 1.20 లక్షల మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్మించిందని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే, ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మసీదుని ఏ దేశంలో నిర్మించారని అడుగుతాడు. కాబట్టి అల్జీరిస్ అని గుర్తుంచుకోండి. అల్జీరియా దేశంలో నిర్మించారని గుర్తుంచుకోండి. ఈ మసీదు యొక్క ప్రత్యేకత ఆఫ్రికా ఖండంలోని అతిపెద్దది, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీద్ అని గుర్తుంచుకోండి. ఇది ఏ దేశం వారు నిర్మించారంటే, చైనా దేశానికి చెందిన కంపెనీ వారు నిర్మించడం జరిగింది. ఈ మసీదులో 1.20 లక్షల మంది ప్రార్థనలను ఒకే సమయంలో చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ యొక్క మసీదులో కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం అల్జీరియా యొక్క దేశ అధ్యక్షుడిగా అబ్దెల్ మజీద్ టెబ్సోన్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. మరొకటి, గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ ప్లాన్ అనేది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 1200 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ నగరంలో ఈ యొక్క గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ ప్లాన్ని ప్రారంభించారని గుజరాత్లోని 4 ప్లేసులు ఇచ్చి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. అహ్మదాబాదులోని సబర్మతి ఆశ్రమంలో ఈ యొక్క దండి యాత్ర వార్షికోత్సవంలో కూడా మోడీ గారు పాల్గొనడం జరిగింది. ఇదే సందర్భంలో ఆధునీకరించినటువంటి కోచ్రాబ్ ఆశ్రమాన్ని కూడా ప్రధాని మోడీ గారు ప్రారంభించారనే అంశాలని గుర్తుంచుకోండి. ఇక మరొకటి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో భారత్ అనేది ఒప్పందం చేసుకుంది. అసలు యూరోపియన్
ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు భారత్ ఎందుకోసం ఆ యొక్క అసోసియేషన్తో ఒప్పందం చేసుకునేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దీనిని EFTAతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ అనేది ఇటీవల సంతకం చేయడం జరిగింది. ఈ యొక్క యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో మొత్తంగా ఉన్న దేశాల సంఖ్య 4 అండి. ఈ 4 దేశాలను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే భారత్ ఆ యొక్క దేశంతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆ యొక్క ఒప్పందం అనేది ప్రస్తుతం వార్తల్లో ఉంది కాబట్టి ఆ యొక్క దేశాల సంఖ్య అడగవచ్చు, అందులో ఉన్న దేశం ఏది లేని దేశం ఏది గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా EFTAలో మొత్తంగా 4 దేశాలు ఉన్నాయి. 1 ఐస్లాండ్, 2 నార్వే, 3 స్విట్జర్లాండ్, 4 లిస్టెన్స్టైన్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క EFTA అనేది ఏ సంవత్సరంలో ఏర్పడ్డది అంటే 1960 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క EFTA యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా అని గుర్తుంచుకోండి. ఈ ఒప్పందంలో భాగంగానే వచ్చే 15 ఏళ్లలో ఆయా దేశాలు భారత్లో $100 బిలియన్ పెట్టుబడి పెట్టాలని ఒక షరతు అయితే విధించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ యొక్క EFTA దేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయేటువంటి 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడి అనేది భారత్లో పెట్టాలనేటువంటి ఒక షరతు అయితే విధించారు. ఈ యొక్క FTA అంటే ఈ యొక్క ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి 10 ఏళ్లలో $50 బిలియన్, తర్వాత మరో 5 సంవత్సరాలలో $50 బిలియన్ పెట్టుబడిని ఆయా దేశాలు పెట్టాల్సి రావడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి EFTAను విస్తరించండి అని అడగడానికి అవకాశం ఉంది, లేదా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎన్ని అంటాడు, లేకపోతే ఆ యొక్క దేశాలను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. ఇంకొకటి అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2024, దీనినే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో 2024 సంవత్సరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, అమెరికా దేశానికి చెందిన ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 55 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 42 ఉండడం జరిగింది. 2023 సంవత్సరంలో ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 42. ప్రస్తుతం ఎంత అన్నా కూడా 42 అనే గుర్తుంచుకోండి. అయితే 2024 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో బ్రిటన్, 3వ స్థానంలో ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇండియా ర్యాంక్ ఎంత అంటాడు 42 అని గుర్తుంచుకోండి. టాప్ 3 కంట్రీస్ను కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.